హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ రెసిపీ. ఇవాళ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండే వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదా ఏదైనా ఒకేజన్లో ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందుగా మనం రైస్ని తీసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దాదాపు 500 గ్రాముల రైస్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా వాష్ చేసుకుందాం. ఇలా 3-4 సార్లు నీళ్లు వేసుకొని ఇలా మంచిగా కడగాలి. మళ్ళీ నీళ్ళు పోసి 30 మినిట్స్ దాకా నాననివ్వాలి. ఇప్పుడు మనం బరిస్తా చేసుకుందాం. దానికి ముందుగా కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కోసిన ఉల్లిపాయలను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు గోలనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే అంతా మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుందాం. క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, కాలీఫ్లవర్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని మ్యాగ్నేట్ చేసుకుందాం. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే 1 స్పూన్ పసుపు, ఇప్పుడు 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ నార్మల్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, కొరియండర్ పౌడర్, కొంచెం కసూరి మేతి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ బిర్యానీ మసాలా తీసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసుకున్న కొంచెం బరిస్తా కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, లేదా నూనె వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు దీన్ని అన్ని కూరగాయలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకుందాం. కొంచెం సాజీరా ఇంకా బగారాకు వేసి 1.5 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. దీంట్లోనే పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి, లేదా నిమ్మకాయ వక్క వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు అన్నంకి పడుతుంది కాబట్టి మరీ ఎక్కువగా ఉప్పు వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని మసలనివ్వాలి. ఇలా ఎసరంతా మంచిగా మసలేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసుకుందాం. చూసారు కదా, అన్నం ఉడకడం స్టార్ట్ అయింది. దీన్ని మరీ ఎక్కువగా కుక్ చేయొద్దు. ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయ్యాక ఒక జాలి లాంటిది పాత్ర తీసుకొని అందులో మనం అన్నంనంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదా గంజంతా పంపి అన్నంని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దమ్ చేసుకోవడానికి కర్రీ రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని 1 గంట నూనె వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా, బగారాకు, కొంచెం పుదీనా వేసుకొని 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని ఇవన్నీ మంచిగా గోలనివ్వాలి. ఇప్పుడు ఇలా మంచిగా గోలాక ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న కూరగాయలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఒక 5 లేదా 7 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. వీటిని కూడా ఒక 80% కుక్ అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కారం ఇంకా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో మనం చేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి ఇంకా కారం వాడాం కాబట్టి దానికి సరిపడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు రెడీ అయిందండి. ఇప్పుడు మనం దమ్కి లేయరింగ్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా మనం చేసుకున్న మసాలా ఒక లేయర్ లాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన అన్నంతో ఇలా మళ్ళీ ఇంకొక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన బరిస్తా ఇంకా పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్ లాగా మసాలా వేసుకుందాం. ఇలా మంచిగా దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఇంకో లేయర్ లాగా అన్నం వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన కూడా బరిస్తా ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని సాఫ్రాన్ వాటర్, కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకుంటున్నాను ఫ్లేవర్ గురించి. ఇలా అంతా లేయరింగ్ చేశాక మన దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాంతో ఇలా కవర్ చేసుకోవాలి, దమ్ బయటికి రాకుండా. ఇప్పుడు దీన్ని గ్యాస్ పైన పెట్టి ఒక 10 నిమిషాల పాటు దమ్ కానివ్వాలి.
ఇప్పుడు 10 నిమిషాలు అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసేద్దాం. ఇప్పుడు దీన్ని తీసి ఓపెన్ చేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా మంచి అరోమేటిక్ స్మెల్ వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా దమ్ అయిందో. స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుందండి. చూసారు కదా అన్నంకి కూడా ఆ గ్రేవీ కలర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని నడమద్దల్లో నుండి తీయకుండా ఇలా సైడ్ నుండి ఇలా తీసుకొని నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. చూసారుగా ఎంత డెలిషియస్గా దమ్ అయిందో. అన్నం ఇంకా మసాలా కూడా చాలా పర్ఫెక్ట్గా దమ్ అయ్యాయి. ఆ ఫ్లేవర్ఫుల్ మసాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంతే అండి, మన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.